సినిమా ఓకే అయిపోయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యమాట. ఒకసారి ఏంటి అంటే ఒకసారి వాసు గారు ఆఫీస్కి వచ్చారంటే వెళ్ళాం, అందరూ వాసు గారు వచ్చారు వెళ్ళాక చూస్తే నీకోసం అన్నాడు. మర్చిపోవడం ఏంటి, కథ ఓకే చేసి ఆఫీస్ ఇచ్చాడు, మనం ఏం వర్క్ చేసుకుంటున్నాం. మర్చిపోవడం ఏంటంటే ఏం లేదంటే భలే మగాడు ఇన్స్పిరేషన్ తోటి తీసాడు, ఆయన మర్చిపోతాడు, ఫేస్ రికగ్నిషన్ తక్కువ ఉంటుంది అని చెప్పి. ఆయనతో ఇంకోటి ఏంటంటే మనం ఫోన్లు ఉంటుంది కదా, ఫోన్ ఎవరైనా ఎందుకు ఆన్సర్ చేయడానికి ఉంటుంది సార్. నా ప్రాబ్లం చెప్తాను సార్, ఎందుకంటే సినిమా గురించి ఎవరైనా సినిమా అయితే అల్టిమేట్గా చాలా బాగా వచ్చింది, ఇంకా దాని గురించి ఆ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేసి ఏదో ఒక ఆన్సర్ చెప్తారు. అటువంటిది ఏమీ లేదు, ఫోన్ అంటే ఓన్లీ అంటే అలా ఉంటుంది అంతే. మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు, ఆన్సర్ ఉండదు. ఇలాగ నన్ను ఒక 6 నెలలకు ఒక టార్చర్ అండి. మాత్రం ఈ సినిమా ఎంత బాగా రాగడానికి వాసు గారి కారణము, ఇంత ప్రతిసారి చాలా సపోర్ట్ చేశారు. ఆయనతో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. యాక్చువల్గా గీతార్ట్స్ సినిమా ఓకే అయినంటే అందరూ చాలా అబ్బా గీతార్ట్స్ హ్యాపీ, మనకు ఒక ఆఫీస్ ఇచ్చారు, 2 నెలలు పని చేస్తారు, మళ్ళీ ఏదో షూటింగ్ పిలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సారీ టైం లేదు, సో చాలా మంది గెస్ట్లు ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు పిలిచేద్దాం అంకిత్ కొయ్య గారిని అండ్ అలానే రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని, ఇద్దరిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం. మిమ్మల్ని అండి అలా ఊహల్లో కూర్చుని పోయారండి రాజ్ కుమార్ గారు. యా ఎరా ఎలా ఉన్నావు అనడానికి, ఎరా ఎలాగ ఉన్నావు అనడానికి చాలా తేడా ఉంది. నాన్నగారు దానికి బాగున్నారా అనడానికి చాలా తేడా ఉన్నట్టు అలా అన్నమాట. సో జనరల్గా ఫ్రెండ్స్ ముగ్గురు ఉంటే మంచి ఫన్ ఉంటుంది. ఒకటి ఇంకోటి తిట్టాడు అనుకోండి, జస్ట్ తిట్లు ఉంటాయి అక్కడ. మన వచ్చింది గోదావరి దిగామండి, దిగను కూడా దిగలా, ఇంతోడు ఒకటి వచ్చేసి లగేజ్ మొత్తం లాక్కెళ్ళిపోతున్నాడు. వీడు గోదావరి కాకుండా పక్కనోడు దొంగ అని వస్తున్నాడు. వాడు దొంగోడు కాదురా, వాడు ప్రతిసారి మా ఊరు చూడాలరా, మా ఊరు ఉంటుందిరా, అసలు మీరు మా ఊరికి వస్తే చాలు మా ఊరు అని ప్రతిరోజు చంపిస్తూ ఉంటాడు. ఒకరోజు మేము ముగ్గురు ఒకరోజు పట్మని కొట్టి, మీ ఊరేంటి గోదావరి అయితే తీసుకెళ్ళాడు. అరే కాదురా నాకు సెలవులు ఎవరు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టి తీసుకెళ్ళా అన్నాడు. సరే అని చెప్పి అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేసుకొని నేను స్టార్ట్ అయ్యాను. హైదరాబాద్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, సికింద్రాబాద్ బుక్ చేస్తే ఓవర్ వచ్చాడు. వచ్చి అవును రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు నీకు తెలీదా రాజానా అని అడుగుతాడు వీడు. సరే అని చెప్పి మనం గొర్రెలం కదా సికింద్రాబాద్ వెళ్ళాలి. అవునా జేవీస్ అయితే వస్తారు, మరి ఎందుకు యాక్సెప్ట్ చేసావు రిక్వెస్ట్, నువ్వు క్యాన్సిల్ చేసుకో. అది కాదన్నా అని నేను ఇంకా గొడవలు దిగిపోతుంటే పక్కనోడు గోదావరి రే వీటితో మనకి ఎందుకురా, జాగ్రత్తగా అక్కడి వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకోటి ఫ్రెండ్స్ అంటే. సో ఫస్ట్ టైటిల్ తీసుకున్నందుకు అంటే నేనేం ఓవర్ యాక్షన్ ఏమనుకో, బట్ టైటిల్లోనే అందరినీ ఆకట్టుకున్నారు. దట్స్ నేను ఇప్పుడు మనిషిని థ్యాంక్ చేసే లేకపోతే కంగ్రాచులేట్ చేసే స్థాయిలో లేరు, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్రమ్ మై హార్ట్. సో బయటికి రాలేదు ఇంకా, వెరీ నైస్. సో నా కొంచెం వణుగ్గా ఉంది, ఎందుకంటే అంటే నేను సారీ అండి మిమ్మల్ని ఎవరిని నేను చూడకుండా పర్ఫామ్ చేస్తాను కూసేపు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నా మైక్ పడిపోతుంది. సో ఆల్ గుడ్. నేను మళ్ళీ మా హోమ్ మ్యానర్ నా హోమ్ ప్రొడక్షన్ ఫీల్ అవుతున్నాను అంతే. సో మీరు ట్రైలర్ చూసాక మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ద ట్రైలర్ ఇస్ సో ఫనీ. అంటే హ్యాపీ డేస్ రిలీజ్ 17 years అవుతుందా, సో మళ్ళీ ఫ్రెండ్షిప్కి అంతే పెద్ద పీట వేసిన మళ్ళీ ఇంకో సినిమా రాబోతుంది. దట్ వాస్ సెట్ ఇన్ తెలంగాణ, దట్ వాస్ సెట్ ఇన్ హైదరాబాద్. ఇది గోదావరి ఏరియాలో సెట్ చేసిన హ్యాపీ డేస్ ఇంత మ్యాజికల్ సినిమా అవుతుందేమో అని ఎక్స్పెక్టేషన్ ఉంది. అమేజింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి, రిలేట్ అయ్యేది ఏంటి? అంటే ఈ మధ్య అయితే మా వైఫ్ ఇస్ ఫ్రమ్ నర్సాపూర్ భీమవరం, సో ఫస్ట్ గుర్తొచ్చేది మా అత్తయ్య గారు వంట అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ. సో I've been spending a lot of time there and I love that place. నైస్. అండ్ సేమ్ మీ ఫ్రెండ్స్లో ఇప్పటి వరకు వర్క్ చేసిన ఫ్రెండ్స్లో డీసెంట్ ఫ్రెండ్, చిల్లర్ ఫ్రెండ్? వర్క్
ఆయన ఆల్రెడీ చెప్పారు లాస్ట్ సార్ Q&A లో, నేను అస్సలు డీసెంట్ కాదండి అని చెప్పారు. లేదు, మనకు తెలిసిన తర్వాత చాలా ఎంటర్టైనింగ్ అబ్బాయిని. ఇంకా కొంచెం డీసెంట్ అంటే కొంచెం కష్టమేనండి. ఎవరు లేరు మన ఇండస్ట్రీలో, ఎవరు డీసెంట్ గా లేరు. అబ్బా సూర్యదేవర్ నాగవంశీ గారు, నాగవంశీ ఆయన డీసెంట్, చాలా డీసెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇప్పుడు నిఖిల్ గారి దగ్గరికి వెళ్దాం. యా, సో చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి ఇలా ఈవెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ స్వయంభూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఐ డోంట్ కన్సిడర్ దిస్ అండ్ ఇప్పుడు అనుదీప్ గారు, యా, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమై ఉంటుంది స్టోరీ? చిల్లర ఫ్రెండ్ కళ్యాణ్ నాకు. కాదు ఫస్ట్ ఇక్కడ స్టోరీ గురించి చెప్పండి. ఓకే